హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 27 వరకు కూడా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి టీఎస్పీసీ అనేది ఒక ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసింది. ఇందులో అసలు ఎడిట్ చేసుకునే వాళ్ళకి కండిషన్స్ అనేవి చెప్పిందనమాట. ఆ కండిషన్స్ ఏమేం కండిషన్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా క్యాండిడేట్స్ టీఎస్పీసీ గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్లికేషన్లో మీరు తప్పు చేసుంటే, మీరు ఎడిట్ చేసుకోబోతుంటే ఫస్ట్ మీరు ఎడిట్ చేసుకోవాల్సిన టైమింగ్స్ అనేది చూసుకోండి. 23/03/2024 10 AM నుంచి 27/03/2024 5 PM లోపు మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఎడిట్ అనేది మీరు ఎలా చేసుకోవాలంటే, ఒక్కసారి మాత్రమే ఎడిట్ అనేది మీకు ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఒకేసారి లాగిన్ అయ్యి ఎడిట్ చేశారనుకోండి, మళ్ళీ మీరు లాగిన్ అనేది పాసిబుల్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి లాగిన్ అవ్వాలి, ఒక్కసారి ఎడిట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ది ఎడిట్ ఆప్షన్ విల్ బి కన్సిడర్ స్ట్రిక్ట్లీ ఫర్ వన్ టైమ్ ఓన్లీ. అంటే మీరు ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకోవడం అనేది కుదురుతుంది. ఒక్కసారి లాగిన్ అయ్యారంటే కరెక్ట్ డేటా ఎంటర్ చేసేసి లాగౌట్ కొట్టాలి. లేదనుకోండి, మీరు మళ్ళీ లాగిన్ అవ్వడం అనేది కుదరదు. గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ చాలామంది క్యాండిడేట్స్ అన్ఎంప్లాయ్ నుంచి ఎంప్లాయ్ కనుక మార్చాలనుకుంటే, మీకు ఒకైనా జాబ్ వచ్చి ఉంటే, అంటే మీరు మార్చాలనుకుంటారు కదా, మీరు ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ అని అడుగుతుంది కదా అప్లికేషన్లో, మీరు ఎంప్లాయ్ అని పెట్టాలనుకుంటున్నారు, అన్ఎంప్లాయ్ నుంచి ఎంప్లాయ్ అని పెట్టాలనుకుంటే 120 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కిందికి చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, కమ్యూనిటీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, మీరు ఎంప్లాయ్ టు అన్ఎంప్లాయ్ కానివ్వండి, అండ్ ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్, అంటే మీరు 1 to 7th చదివిన ఆప్షన్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వీటిలో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఏవైనా సరే మీరు నార్మల్గానే అప్డేట్ అనేది చేసుకోవచ్చు, కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డేట్ అనేది పొడిగించరు. 27 5 PM లోపు మీకు ఎడిట్ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే, మీద ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకుంటే ఇప్పుడే ఎడిట్ చేసుకోండి. అది కూడా ఒక్కసారి మాత్రమే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది టీఎస్పీసీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.